తిరుపతిలో గంగా జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలలో భక్తులు వివిధ రకాల వేషధారణలో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. తిరుపతి బ్యాక్గ్రౌండ్ లో వచ్చే పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ గంగా జాతరలో మాతంగి వేషంలో ఉన్న పోస్టర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత తిరుపతి గంగా జాతర మరింత ప్రాచుర్యం పొందింది. తిరుపతి గంగా జాతర ప్రారంభమైన సందర్భంగా తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. నేను తిరుపతి గంగమ్మ ఆలయం దగ్గర ఉన్నాను. ఈ రోజు నుంచి కూడా గంగ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన పుష్ప మూవీలో ఈ గంగ జాతరకు సంబంధించి చూసాము. త్వరలో రాబోయే పార్ట్ 2లో కూడా గంగ జాతరకు సంబంధించి అల్లు అర్జున్ ఒక మాతంగి వేషంలో కూడా ఉన్న ఆ పోస్టర్ కానీ ఆ టీజర్ కానీ అందరినీ ఆకర్షించాయి. గంగ జాతరకు సంబంధించి కూడా దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తెలుసుకునేలా చేశాయని చెప్పొచ్చు. ఇక గంగ జాతర సంబంధించి ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ ఆలయ ఆవరణలో మొత్తం సందడి నెలకొంది. మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. ఒక్కసారి చూస్తే మొత్తం కూడా ఇక్కడ పిల్ల పాప పెద్ద వృద్ధులనే తేడా లేకుండా అందరూ కూడా ఈ తిరుపతి ఈ జాతరలో వివిధ రకాల వేషాలతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీ. ఇక్కడ మనం చూస్తున్నాం చిన్న పిల్లలు వేషం వేసుకున్నారు. వీళ్ళంతా కూడా వివిధ రకాల వేషాలతో ఈ బండ వేషం అని చెప్పి దీన్ని అంటారు. వివిధ రకాల వేషాలతో వీళ్ళు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి. ఇక్కడ ఒక బాబు చిన్న బాబు ఉన్నాడు. మా చెప్పండి, ఎందుకు ఏ వేషం అంటారు దీన్ని, ఎందుకని వేస్తారు ప్రతిసారి చెప్పండి. చూస్తున్నాం చిన్న పిల్లలు వీళ్ళతో ఇది బండ వేషం అని చెప్పి అంటారు. ఒళ్ళంతా కూడా సున్నం బొట్లు పెట్టుకొని అమ్మవారి దగ్గర మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడుది కాదు, వేలాది సంవత్సరాల నుంచి కూడా ఇదే ఆచారం తిరుపతిలో వస్తూ ఉంది. ఇలాగా మొత్తం చూస్తే మొత్తం ఆలయం మొత్తం కూడా వివిధ రకాల వేషాలతో పిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు రకరకాల వేషధారణతో అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం కూడా ఇక్కడ ఆనవాయితీగా ఉంటుందని చెప్పొచ్చు. పిల్లలంతా కూడా వాళ్ళకి సున్నం బెట్లు పెట్టుకొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి అలాగే చూస్తున్నాం. అలాగే వివిధ రకాల వేషాలతో దేవతా వేషధారణలో కూడా ఇక్కడ భక్తులు కూడా వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇలాగా వివిధ రకాల వేషాలు ఈ జాతరకు సంబంధించి ప్రత్యేకతగా కూడా చెప్పుకోవచ్చు. ఈ 10 రోజుల పాటు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఈ ఉత్సవాలు అయితే కొనసాగుతూ ఉంటాయని చెప్పచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం వివిధ రకాల వేషాలతో ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది జాతర ఈ రోజు నుంచి మొదలైంది? బాగుంది, బ్రహ్మాండంగా ఉండాలి. మేము ఇప్పుడు 5 సంవత్సరాలుగా సంవత్సరం అమ్మవారికి శారీ ఇస్తాము. ప్రతాప్ స్వామి ఏకవీర ఫౌండ్స్ అని అతను మేమంతా కళాకారులంతా ఒక 20 మంది దాకా వేసుకొని ఇక్కడికి వచ్చి అమ్మ మొక్కుంటాం, మా కోరికలన్నీ తీరిపోతాం. చెప్తున్నారు ఇక్కడ కళాకారులు కూడా వాళ్ళ యొక్క కళా ప్రదర్శన వివిధ రకాల వేషాలు ధరించి కూడా చూస్తూ ఉన్నారు. ఇంకా మిగతా ఉన్నారు. చెప్పండి. నా పేరు రాజశేఖర్ రెడ్డి. లాక్డౌన్ నుంచి ఇది 3వ సంవత్సరం. అన్ని రకాల వేషాలతో మాయిల్ పకీర్ కావచ్చు, సుబ్రహ్మణ్యం స్వామి కావచ్చు, అర్జునుడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, శ్రీరాముడు కావచ్చు, అన్ని వేషాలతో వచ్చి అంగరంగ వైభవంగా మేళతాళాలతో వచ్చి గంగమ్మకి సారి సమర్పించి ఆమె కోరిన కోరికలు తీర్చే కల్పవల్లికి మేము రావడం చాలా సంతోషంగా ఉన్నది. ఇదే విధంగా మిగతా 5 వారాలు కూడా ఇదే విధంగా వచ్చి మేము గంగమ్మకి ఆశీర్వాదం తీసుకొని అందరూ చల్లగా ఉండాలని ఆ గంగమ్మని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, గంగ జాతరకు సంబంధించి వీళ్ళంతా ఉన్నారు, చెప్పండి. గంగ జాతర సందర్భంగా మేము గోపి గారితో వచ్చాము. బాగా జరిగింది. ఇక్కడ చూస్తున్నారు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ వచ్చి జాతరలో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మొత్తం 10 రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఘనంగా జరిగేందుకు కూడా ఏర్పాట్లు అయితే పూర్తయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా 10వ రోజు జరిగే గంగమ్మ సంబంధించి చెంప తెగ్గవేయటం అనేది పెద్ద ఉత్సవంగా చెప్తారు. అక్కడితో జాతర ముగుస్తుంది. మొత్తం మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది గంగ జాతర సందర్భంగా తిరుపతి నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.